అండి ఇవాళ కోకోనట్ మిల్క్ షేక్ చేసుకుందామా? కోకోనట్ మిల్క్ షేక్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. టేస్టీగా చేస్తాను, అట్ ది సేమ్ టైం హెల్దీగా కూడా చూపిస్తాను. మీకు డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. షుగర్ని స్కిప్ చేసి మీరు దాని బదులు ఏదైనా కూడా యాడ్ చేసి తీసుకునేలాగా మంచిగా కోకోనట్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో ఇవాళ చూసేద్దాం. మనం కొబ్బరి బొండాలు అవి తాగుతూ ఉంటాం కదా, వాళ్ళని గుజ్జురు తీసిమ్మంటే కూడా ఇస్తారండి. లేత కొబ్బరి గుజ్జురు అయితే చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీకి అయితే. దీని వెనకట్ల ఈ పార్ట్ ఉంది కదా, దీని అంతా కూడా మనం రిమూవ్ చేసేయాలన్నమాట. ఇలా రిమూవ్ చేసిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చిన్న పీసులాగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా లేత కొబ్బరి గుజ్జురు ముక్కలన్నీ ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి చిల్డ్ మిల్క్ యూజ్ చేయాలండి. అంటే కనీసం ఒక 10 నిమిషాల పాటు అయినా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న పాలు కానీ, ఒక గంట సేపు అయినా నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న పాలు అయినా కూడా కాచి మరగబెట్టి చల్లార్చుకున్న పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీంట్లోని కొబ్బరి నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోని కనీసం ఒక 2-3 గంటల పాటు అయినా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి. దీనిలో మెయిన్ వచ్చేసి బాదం, జీడిపప్పు యూజ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా హెల్దీగా కావాలి అంటే దీంట్లోని ఈ మిల్లెన్ సీడ్స్ అవి ఉంటాయి కదా, పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, వాటిని కూడా నానబెట్టుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఇందులో వేస్తున్నాను. కోసం షుగర్ ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. మీరు షుగర్ కి బదులుగా ఎలాంటి సబ్స్టెన్స్ అయినా కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. నేను దీంట్లోని బ్రౌన్ షుగర్ ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది కాదు అనుకుంటే మీరు నార్మల్ షుగర్ ని యూజ్ చేసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ అయితే మాత్రం స్టీవియా ఉంటుంది కదా, దాన్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. హనీ యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మీ ఆప్షనల్ అండి. మీకు స్వీట్నెస్ ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. దీంట్లో ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్ తోని ఇవన్నీ మిక్స్ చేసుకుంటే టెక్స్చర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా బ్లెండ్ చేసుకుందాం. దీంట్లోని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుందాము. దీంట్లోని కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుందాం. చూసారా, క్రీమీగా టెక్స్చర్ అనేది ఎంత బాగుందో. క్రష్ ని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే మనం తిన్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిపైన ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ని స్ప్రింకిల్ చేసుకొని తీసుకుంటే ఇంకా మాటలు లేవండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. కోకోనట్ మిల్క్ షేక్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్ గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. డెఫినెట్ గా మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. ఇలా డిఫరెంట్ గా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు 1 మీల్ ని రీప్లేస్ చేస్తుంది ఇది. మనకు ఆకలి ఉండదు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కదా, మనం టిఫిన్ టైంలో కూడా మనం దీన్ని తీసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్ కూడా బాగుంది. చూసారు కదండి, లేత కొబ్బరి నీళ్ళతో ఇన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.